హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్స్లోని ఎక్సర్సైజ్ 5.2 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 10 క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో 11th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, 11th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. మధు అండ్ కవిత పర్చేజ్ ఏ న్యూ హౌస్ ఫర్ 3,20,000 rupees. Due to some economic problems, they sold the house for 2,80,000. So find the loss incurred, the loss percentage అన్నాడు. ఇక్కడ మధు అండ్ కవిత అనే వాళ్ళు ఏం చేశారంటే ఒక న్యూ హౌస్ని పర్చేజ్ చేశారు. ఎంతకి 3,20,000 రూపీస్కి వాళ్ళు పర్చేజ్ చేశారు. అయితే వాళ్ళకి కొన్ని ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఏం చేశారంటే ఆ హౌస్ని అమ్మారనమాట. ఎంతకి 2,80,000కి అమ్మారు. సో అమ్మడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు పర్చేజ్ చేసింది 3,20,000కి పర్చేజ్ చేశారు. సో పర్చేజ్ చేయడం అంటే కాస్ట్ ప్రైస్ 3,20,000. సో సెల్లింగ్ ప్రైస్ అనేది 2,80,000. సో కాస్ట్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, లాసే వస్తుంది కదా. సో అందుకని ఆ లాస్ అనేది ఎంత అనేది కనుగొనమన్నాడు. అలానే లాస్ పర్సెంటేజ్ కూడా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా రాద్దాము. కాస్ట్ ప్రైస్ of a house is equal to 3,20,000 rupees. Okay now, so next selling price of a house 2,80,000. కాస్ట్ ప్రైస్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్, అంతే కదా. కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంది. ఓకేనా. సో కాస్ట్ ప్రైస్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కోవాలి మనం, లాస్ కనుక్కుందాం. సో లాస్కి ఫార్ములా ఏంటి, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. సో లాస్ట్కి ఫార్ములా ఏంటి, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత 3,20,000 మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 2,80,000. ఓకేనా. ఎంత వస్తుంది, 3,20,000 నుంచి 2,80,000 మైనస్ చేస్తే 3 zeros, నెక్స్ట్ 0, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో ఇక్కడ నుంచి బారోయింగ్ తీసుకుంటే 12 అవుతుంది. సో 12 మైనస్ 8 అంటే ఎంత వస్తుంది, 4 వస్తుంది. 4 ఇక్కడ 2 ఉంటుంది, 2 మైనస్ 2 అంటే 0. సో 40,000 రూపీస్ అనేది లాస్ వచ్చింది వాళ్ళకి. మరి ఇప్పుడు ఏం కనుక్కోవాలి, సెకండ్ దాంట్లో లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఓకేనా. సో లాస్ పర్సంటేజ్కి ఫార్ములా ఏంటి, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో లాస్ ఎంత వచ్చింది, 40,000 బై కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, 3,20,000 ఇంటూ 100. ఓకే. ఇక్కడ 1 2 3 4 zeros ఉన్నాయి, ఇక్కడ 4 zeros ఉన్నాయి. క్యాన్సిల్ చేద్దాం. 4 zeros 4 zeros. సో 4 1s 4 8s 32. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందిగా. 2 4s 8, 2 50s 100. అగైన్ 2 టేబుల్, 2 2s 4, 2 25s 25/2 వచ్చింది. సో 25/2 అంటే 2 1s 2 2s 4, 1 ఉంటుంది, 0 అంటే 2 5s 10. అంటే ఎంత వచ్చింది పర్సంటేజ్, 12.5% అనమాట. లాస్ట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, 12.5%. ఓకేనా. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఏ ప్రీ ఓన్డ్ కార్ షోరూమ్ ఓనర్ బాట్ ఏ సెకండ్ హ్యాండ్ కార్ ఫర్ 1,50,000. సో హీ స్పెండ్ 20,000 ఆన్ రిపేర్స్ అండ్ పెయింటింగ్. సో దెన్ సోల్డ్ ఇట్ ఫర్ 2,00,000 rupees. సో ఫైండ్ వెదర్ ఈ గెట్స్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఇఫ్ సో వాట్ పర్సెంట్ అన్నాడు. ఒక ప్రీ ఓన్డ్ కార్ షోరూమ్ ఓనర్ అంటే ఏంటంటే అతను ఏం చేస్తాడంటే సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయి కదా. సో ఆ కార్స్ అన్నీ తీసుకొని వాటిని అమ్మేటువంటి ఒక షాప్ ఓనర్ అనమాట. పాత కార్లను అమ్మే వాళ్ళు ఉంటారు కదా. సో అతను ఏం చేస్తాడంటే ఒక కార్ని 1,50,000కి తను కొన్నాడు. అయితే దానిపైన ఇంకా రిపేర్కి పెయింటింగ్కి ఎంత ఖర్చు చేశాడు, ఎంత స్పెండ్ చేశాడంటే 20,000 రూపీస్ అనేవి ఎక్స్ట్రా స్పెండ్ చేశాడు దానిపైన. సో అలా చేశాక దెన్ సోల్డ్ ఇట్ ఫర్ 2,00,000. దాన్ని ఎంత సోల్డ్ చేశాడు, 2,00,000కి దాన్ని అమ్మాడనమాట. అయితే సో ఫైండ్ వెదర్ హీ గెట్స్ ప్రాఫిట్ ఆర్ లాస్. అలా చేయడం వల్ల అతనికి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, వస్తే అది దాని యొక్క పర్సెంటేజ్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఒకసారి చూడండి, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ రాద్దాము. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ కార్ ఎంత, కాస్ట్ ప్రైస్ అనేది 1,50,000 రూపీస్. ఆఫ్టర్ రిపేర్ ఎంత అవుతుంది, ఆఫ్టర్ రిపేర్ ఎంత స్పెండ్ చేశాడు ఆ కార్ పైన, తను 20,000 రూపీస్ ఎక్స్ట్రా స్పెండ్ చేశాడు కదా. అంటే అప్పుడు ఏం చేయాలి, 1,50,000 ప్లస్ 20,000 యాడ్ చేయాలి. ఓకేనా. సో 1,50,000కి 20 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 1,70,000 రూపీస్ వస్తుంది, అంతే కదా.
సో 1,70,000. సో ఇదేమవుతుంది కాస్ట్ ప్రైస్ అనమాట. ఓకేనా. సో కాస్ట్ ప్రైస్. సో నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ కార్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2 lakh రూపీస్, అంతే కదా. సెల్లింగ్ ప్రైస్ అనేది 2 lakh రూపీస్ ఇచ్చారు. సో ఇక్కడ ఎలా ఉంది? కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అనేది 1,70,000 ఉంది, సెల్లింగ్ ప్రైస్ అనేది 2 lakh ఉంది. ఓకేనా. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఎస్పీ గ్రేటర్ దెన్ సిపి ఉంది. సో సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్ వచ్చినట్టే కదా. మనం కాస్ట్ ప్రైస్ కొనేదానికంటే ఎక్కువ మనం సేల్ చేసామనుకోండి, మనకు ప్రాఫిట్ వచ్చినట్టే కదా. సో ప్రాఫిట్ అనమాట. సో ప్రాఫిట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎస్పీ మైనస్ సిపి. ప్రాఫిట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎస్పీ మైనస్ సిపి. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అనుకున్నాం ఇంతకుముందు? 2 lakh రూపీస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత? 1,70,000 రూపీస్. ఓకేనా. సో దట్ ఈక్వల్ 2 lakh నుండి 1,70,000 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 2 lakhలో నుండి 170 మైనస్ చేస్తే 0 0 0. ఇక్కడ 0 ఉంది. 0 - 7 పాసిబుల్ కాదు కాబట్టి బోరింగ్ తీసుకుందాం. సో 10 - 7 అంటే ఎంత వస్తుంది? 3. ఓకేనా. సో అంటే ఇప్పుడు ప్రాఫిట్ ఎంత? 30,000 రూపీస్. ఓకేనా. ప్రాఫిట్ ఈక్వల్ ఎంత వచ్చింది? 30,000 రూపీస్ వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? ప్రాఫిట్ పర్సెంట్. ఓకేనా. ప్రాఫిట్ పర్సెంట్కి కనుక్కోవాలి. సో ప్రాఫిట్ పర్సెంట్కి ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ పర్సెంట్కి ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత? 30,000. కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత అనుకున్నాం? 1,70,000 కదా. సో 1,70,000 ఇంటూ 100. ఓకేనా. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చెక్ చేయండి. సో ఇక్కడ 4 zeros ఉన్నాయి, ఈ 4 zeros క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా. సో 300/17 వచ్చింది. 300/17. సో ఇప్పుడు మనం దీన్ని డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? 17 1 17, 17 2 34 కాబట్టి 17 1 17. సో 17 పోతే 30లో నుండి ఎంత ఉంటుంది? ఇంకా 13 ఉంటుంది. సో 13 అలానే ఇక్కడ 0 అంటే 130. 130 ఎప్పుడు వస్తుంది? 17 7s. 17 7s ఎంత వస్తుంది? 7 7s 49, 119 వస్తుంది. 17 7s 119. సో 130లో నుంచి 119 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 11 ఉంటుంది. సో 11 అలానే 0 అంటే 110. సో 110 అంటే మళ్ళీ 17 6. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ 4. సో దట్ ఈక్వల్ 17.64% అనేది ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఎంత? 17.64%. సో నెక్స్ట్ దీంట్లో 13th క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్ ఏముంది? లలిత టుక్ ఏ పార్సల్ ఫ్రమ్ ఏ హోటల్ టు సెలబ్రేట్ హర్ బర్త్డే విత్ హర్ ఫ్రెండ్స్. ఇట్ వాస్ బిల్డ్ విత్ 1450 ఇంక్లూడింగ్ 5% VAT. Okay, so Lalita asked for some discount. The hotel owner gave 8% discount on the bill amount. So now find the actual amount that Lalita has to pay to the hotel owner అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ లలిత పార్సల్ తీసుకొచ్చింది హోటల్ నుండి. ఓకేనా. తన ఫ్రెండ్స్తో బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి తన హోటల్ నుండి పార్సల్ తీసుకొని వస్తే అక్కడ అయినటువంటి బిల్ ఎంత? 1450 రూపీస్. సో ఇంక్లూడింగ్ వ్యాట్తో కలిపి అనమాట. ఓకేనా. సో వ్యాట్తో కలిపి 1450 అనమాట. వ్యాట్ అనేది ఎంత? 5% వ్యాట్ వేశారు. ఓకేనా. సో 5% వ్యాట్తో కలిపి అక్కడ అయినటువంటి బిల్ అమౌంట్ ఎంత? 1450. అయితే తను డిస్కౌంట్ అడిగితే హోటల్ ఓనర్ ఎంత ఇచ్చారు? 8% డిస్కౌంట్ ఇచ్చారు. ఓకేనా. సో అది ఇవ్వడం వల్ల తను యాక్చువల్గా ఎంత అమౌంట్ పే చేయాలి అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా. హోటల్ ఓనర్కి ఎంత అమౌంట్ పే చేయాలనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఎలా సాల్వ్ చేయాలనేది ఇక్కడ చూద్దాము. ఫస్ట్ రాద్దాము. ఆఫ్టర్ allowing 5% VAT, the total bill. ఇంత టోటల్ బిల్ 1450 కదా. 1450. సో అక్కడ హోటల్ ఓనర్ తనకి ఇచ్చినటువంటి డిస్కౌంట్ ఎంత? 8% కదా. అది ఇక్కడ రాద్దాం. ఇఫ్ 8% డిస్కౌంట్ ఈస్ allowed on bill. సో దెన్ అమౌంట్ అప్పుడు ఎంత అవుతుంది? అమౌంట్ దెన్ డిస్కౌంట్ ఎంత అవుతుంది? డిస్కౌంట్ కనుక్కోవాలి ఫస్ట్. సో డిస్కౌంట్ ఎంత అవుతుంది? 8% డిస్కౌంట్ ఇచ్చారు. ఓకేనా. సో
సో 8% డిస్కౌంట్ అనేది ఇది 1450లో కదా, అంటే అప్పుడు మనం ఏం చేయాలి, 8% ఆఫ్ 1450. సో పర్సెంట్ అంటే బై 100 అన్నాను కదా, సో 8/100 ఇంటూ ఆఫ్ అంటే ఇంటూ అని అర్థం కదా, 1450. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ 2 4s 250s 2 2s 225s. ఓకేనా. సో నెక్స్ట్ 5 టేబుల్లో 5 5s 25, 5 2s 10, 4 5 9s 45, 0. ఓకే. సో 5 టేబుల్లో వస్తుంది అగైన్, 5 1s 5 5s 25, 4 0 అంటే 5 8s 40. ఓకే. సో 58 మిగిలింది. సో 58 ఇంటూ 2 అంటే 8 2s 16, 1 ఉంటుంది, 5 2s 10 ప్లస్ 1 అంటే 11. సో 116 రూపీస్ అనేది ఏంటిది, డిస్కౌంట్ అనమాట. ఓకేనా. సో ఆయన ఇచ్చినటువంటి డిస్కౌంట్ ఎంత, 116 రూపీస్. ఓకే. సో ఇప్పుడు తను ఎంత అమౌంట్ పే చేయాలంటే ఏం చేయాలి, మనం తను ఇచ్చినటువంటి ఆ బిల్ అమౌంట్లో నుండి డిస్కౌంట్ని మైనస్ చేస్తే తను ఎంత అమౌంట్ పే చేయాలనేది మనకు తెలుస్తుంది, అంతే కదా. సో దేర్ఫోర్ లలిత హ్యాస్ టు pay to the owner is equal to 1450 minus 116 రూపీస్. ఓకే. సో 1450లో నుండి 116 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 0 ఉంది, 6 అంటే బోరింగ్ తీసుకుంటాం, 10 - 6 అంటే 4. సో ఇక్కడ 4 ఉంటుంది, 4 - 1 అంటే 3. అగైన్ ఇక్కడ 4 ఉంది, 4 - 1 అంటే 3, సో 1 అలానే ఉంటుంది. సో 1334 రూపీస్ అనేది తను ఓనర్కి పే చేయాల్సినటువంటి బిల్. ఓకేనా. ఆన్సర్ వచ్చేసి ఎంత, 1334 రూపీస్. ఓకేనా. సో దీంతో 13th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.